హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఫ్యూ డేస్ బ్యాక్ హర్ష అని మా ఫ్రెండ్ మెల్బోర్న్ నుంచి సిడ్నీ వచ్చింది మమ్మల్ని కలవడానికి. ఆ వీడియోస్ అవి ఎడిట్ చేస్తున్నారు. తొందరలోనే పోస్ట్ చేస్తాను ఆ వ్లాగ్. వాళ్ళ కోసమని పనసకాయ బిర్యానీ ఒకటి, పన్నీర్ రెసిపీ ఒకటి చేశాను. పన్నీర్ ఇంట్లోనే తయారు చేశానని చెప్పినప్పుడు వాళ్ళు షాక్ అయ్యారనమాట. నేను పన్నీర్ ఇంట్లోనే చేయడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేయకుండా ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చని. సింపుల్గా పాలు పొయ్యి మీద పెట్టేసుకొని ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని, వీలైతే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసేసి పాలు మరగగానే అందులో యాడ్ చేశారనుకోండి, చిన్నగా పాలు విరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. వీలైనప్పుడల్లా పొంగిపోకుండా కలుపుతూ ఉన్నారనుకోండి, చిన్న చిన్న గడ్డలు కొట్టడం గమనించవచ్చు. అల్టిమేట్గా ఏ కన్సిస్టెన్సీకి రావాలనంటే పాలు అనేది అస్సలు కనిపించకూడదు. క్లియర్గా ఇలా వాటర్ లాగా అయిపోవాలన్నమాట. ఇలా ఉంటేనే ప్రాపర్గా పాలు విరిగిపోయినట్టు. దీన్ని తర్వాత ఒక స్ట్రైనర్లో కానీ, క్లాత్లో కానీ, లేదా ఇలా వడకట్టుకునే మెష్ లాంటివి తీసుకున్నారనుకోండి, సింపుల్గా దానిలో వేసి పన్నీర్ని సపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత దాన్ని నీట్గా సర్దేసుకొని ఒక అచ్చులాగా దాని మీద ఏదైనా కొంచెం వెయిట్ ఉన్న వస్తువు పెట్టేశారనుకోండి, జస్ట్ ఒక పావు గంటలో మీకు గడ్డగట్టిపోయిన పన్నీర్ రెడీ అవుతుంది. దీన్ని ఒక కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 3 డేస్ వరకు వాడుకోవచ్చు. బట్ పెద్ద కష్టంతో కూడిన పని కాదు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవడమే బెటరు. పాల గురించి మనకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, అది తొందరగా పాడైపోయే వస్తువు కాబట్టి మనకు పన్నీర్ కూడా ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకుంటే బెటరు. ఫ్రెష్నెస్, ప్రిజర్వేటివ్స్ ఉండకుండా ఉంటుంది అండ్ కాస్ట్ సేవింగ్ కూడా అనమాట. ఎందుకంటే ఇక్కడ పన్నీర్ కొనే ఖర్చుతో 9 లీటర్ల పాలు కొనొచ్చు. జస్ట్ 3 లీటర్స్ పాలతోనే నేను ఈ పన్నీర్ ముక్కను తయారు చేశాను. అంతే అండి, సింపుల్గా ఇలా చేసేసుకుంటే టేస్టీగా, ఫ్రెష్గా ఉన్న, ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉన్న పన్నీరు ఇంట్లోనే తయారైపోతుంది.